ఒక పార్టీకి అధ్యక్షుడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతను విస్మరించారని, దేశభక్తిని మర్చిపోయారని, అందులో భాగంగానే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదని, జెండా వందనం చేయలేదని జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు, ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒక పార్టీ అధినేత అయి ఉండి బాధ్యతలు విస్మరించి అసలు దేశం మీద ప్రేమ లేకుండా జగన్మోహన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు, జెండా వందనం చేయలేదు అనేటువంటి ఆరోపణలు, విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద వెల్లువెత్తుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డికి కళ్ళ ముందు అధికారం, డబ్బు తప్ప ఇంక వేరే ఏమీ కనపడవు. అధికారం ప్రజలు 67 స్థానాలు ఉప ఎన్నికల్లో గెలిపించిన తర్వాత, అంటే 2012లో ఉప ఎన్నికలు, 2014లో 67 శాసనసభ స్థానాలు అతనికి ఇచ్చిన తర్వాత అతనికి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం వచ్చింది. ఏందంటే నా మీద ఇన్ని అభియోగాలు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నా మీద అభియోగాలు వచ్చినాయి, సిబిఐ వాళ్ళు నా మీద ఇన్ని కేసులు పెట్టారు, ఈడీ వాళ్ళు ఇన్ని కేసులు పెట్టారు, మరి నా డబ్బులు 43,000 కోట్ల రూపాయలు గుర్తించారు, ఈ ఎట్లా వచ్చి అని చెప్పి వాళ్ళని అడిగితే నేను లెక్కలైతే చెప్పలేను, ఎట్లా సంపాదించాలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను సంపాదించాను, కాబట్టి నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, నా అవినీతి గురించి పట్టించుకోవట్లేదు, నిస్సందేహంగా నా తండ్రి నాకు దోచిపెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడన్న విషయం వాళ్ళకి తెలియదు, అది నాకు మాత్రమే తెలుసు, కాబట్టి నా గురించి వీళ్ళేం పట్టించుకోరు, నేను ఎంత అవినీతి పరునైనా సరే, ఎంత అవినీతి చేసినా సరే అనే ఆలోచనతోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 151 స్థానాలతోటి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచించింది ఏంటంటే ఎటు నా గురించి పట్టించుకోవట్లేదు కదా వీళ్ళు, తండ్రి అధికారంలో అప్పుడు సంపాదించుకుంది ఒక ఎత్తు, నేను అధికారం నుండి ఎంత సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతోటి సంపాదన మీద, ప్రశ్నించిన వాళ్ళ మీద అణగదొక్కే విషయంలో, లేదంటే అవసరమైతే చంపేసే విషయంలో, ఏదో సహజ సంపద కావచ్చు, రాష్ట్ర సంపదను కావచ్చు దోచుకునే విషయంలో, ఆ రోజు కూడా తండ్రి కొన్ని పథకాలు ఇచ్చేసి ప్రజలకు పప్పు బెల్లలా ఇచ్చేసి ప్రజల సొమ్ముని ఏ విధంగా నాకు దోచిపెట్టాడో తెలుసు కాబట్టి, అట్లానే ఇప్పుడు కూడా ఉచితాలు అనేవి వాళ్ళ మీద వేసేసి అభివృద్ధి అనేది లేకుండా సహజ సంపదలని, ఇసుక కావచ్చు, గనులు కావచ్చు, అన్నీ, మద్యం కావచ్చు, ఏ విధంగా ఎట్లా దోచుకోవాలో ఆ విధంగా మనం దోచుకున్నాం కదా, కాబట్టి వీళ్ళ మన గురించి పట్టించుకోరు అని అనుకున్నాడు నిన్నటిదాకా. ఓకే, ఇప్పుడేంటి పరిస్థితి? బొమ్మ తిరగబడింది, సీను సితార అయిపోయింది, మనిషికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాగే నన్ను ఒంటిమిట్ట, మరి పులివెందల ఆయన సొంతం, ఆ రెండిట్లో కూడా ఓటమి అనేది ఎదురైంది. సరే, రాజకీయ పార్టీలు ఓడిపోతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటాయి, అది పెద్ద విశేషం అయితే ఏం కాదు. కానీ ఇక్కడ ఇంత ఘోర ఓటమి ఇది దాదాపు ఎవరికి ఎదురు కాదు. 151 స్థానాలు వచ్చి బలంగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి 175 స్థానాలకి 11 స్థానాలకు పరిమితం అయ్యాడు అంటే అతను చేసినటువంటి పరిపాలన మీద ప్రజలు ఏ విధమైన ఇచ్చినటువంటి తీర్పుగా మనం భావించాలి. కాబట్టి అతనికి ఏమి పట్టవు, ఏమి ఆలోచించడు, ఇవేమి ఎన్నడు కూడా ఎవరన్నా చెప్తే. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించింది కావచ్చు, అతని పర్యటనలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, రోజుకో కొత్త కుంభకోణం కావచ్చు, వాళ్ళ మంత్రుల మీద వస్తున్నటువంటి కుంభకోణాల విషయాలు కావచ్చు, ఊపిరి సలపనీయకుండా చేస్తూ ఉన్నారు. ఓకే, ఇంతకుముందు అనుకున్న పరిస్థితి వేరు, మనం ఎట్లా చేసినా ప్రజలు వింటారు, కానీ ఈరోజు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. ఎప్పుడు అతను కారాగారంలోకి వెళ్తారన్న భయం కొద్దీ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ పంపించాడు. రెండోది, మీరన్నట్టు అసలు స్వతంత్ర పోరాటం ఎందుకు వచ్చింది, స్వతంత్రం అంటే యొక్క విలువ ఏంటి, స్వతంత్రం ఎందుకు కావాలి, ఈ విషయాలన్నీ ఒక అవగాహన ఏదైనా ఉంటే, పుస్తకాల్లో చదువుకొని ఉంటే, వాళ్ళ పెద్దలు అతనికి చెప్పుంటే, అతను అవగాహన చేసుకొని ఉంటే దాని యొక్క విశిష్టత ఏంటి, ప్రాధాన్యత ఏంటి, స్వతంత్రం మనకు ఎందుకు వచ్చింది, దానివల్ల మనం ఎన్ని ఫలితాలు అనుభవిస్తున్నాము, ఇవన్నీ ఆలోచించి దాని ముందుగా మొట్టమొదటిగా దేశభక్తిని చాటుకునేవాడు. అది ఒక రాజకీయ పార్టీ కాదు, అతను ఒక రాజకీయ నాయకుడు కాదు, ముందుగా గమనించుకోవాల్సిన అంశం. రాజకీయంలో సంపాదించుకోవడానికి రాజకీయాలు అవసరం, సంపాదించిన దాని మీద ప్రభుత్వాలు పెట్టిన కేసులకు సంబంధించి వాటి నుంచి భయపడటానికి అతనికి అధికారం అవసరం, అదే తప్ప ఇంక వేరే ఏమీ అవసరం లేదు. కాదు ఇప్పుడు ఏంటంటే దాచుకున్నది
దోచుకున్నది ఈరోజు వెలుగు తీస్తూ ఉన్నారు. ఎక్కడ కారాగారంలో పెడతారో, ఎన్ని విషయాలు బహిర్గతం అవుతాయో అనే ఆలోచనతో ప్రస్తుతానికి తొలిసారిగా అతను సతమతమైపోతున్నాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అసలు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు, దేశభక్తిని చాటుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఆయన ఐపాక్ దగ్గరికి వెళ్ళాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఐపాక్ టీం దగ్గరికి. ఓకే. ఎందుకు వెళ్ళాడంటే ఐపాక్ టీం దగ్గరికి పోయినసారి కూడా గెలిపించింది వాళ్ళే 2019 అధికారం రావడానికి. 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలు చర్చించుకోకుండా దోచుకున్నారు. 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు తెలుగుదేశం పార్టీ. తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ దోచుకున్నారు. ఇలాంటి అభియోగాలు రోజుకోటి తీసుకొస్తూ దాన్ని ప్రచారం చేస్తూ అమరావతి భ్రమరావతి అని, పోలవరంలో పనులు జరగట్లేదని, అమరావతిలో పనులు జరగట్లేదని, ఇవన్నీ దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని చెప్పని ఈ విధమైనటువంటి విష ప్రచారాన్ని తీసుకుని వచ్చేసి జనాలను నమ్మించి సొమ్ము చేసుకొని అతను అధికారంలో రావడానికి కారకమైనటువంటి ఎవరైతే ఉన్నారో ఐపాక్ టీం వాళ్ళు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అదే విష ప్రచారాలు ఇప్పుడు కూడా మొదలు పెడుతున్నారు కదా. కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. నిన్న వరదలు అంటే వర్షాలు పడ్డాయి, కొంచెం అధికంగానే వర్షాలు పడ్డాయి. నేను అక్కడే ఉన్నా, నాతో పాటు చాలామంది కూడా ఉన్నారు అక్కడే ఉన్నాం. ఉంటే ఆ అమరావతి ప్రాంతం మునిగిపోయింది అని చెప్పి చూపిస్తున్నారు. అరే నాయన, మీరు చూపించింది మాగాణి ప్రాంతం, అమరావతి మొత్తం మెట్ట ప్రాంతం. అక్కడ మాగాణి అనేదే లేదు. ఎక్కడ అడపాదడపేదన్నా కనపడిద్దేమో, మిగిలినంతా మెట్ట ప్రాంతం. రెండోది, నిర్మాణాలు పూర్తి కాలేదు. అక్కడ మెరక తోలలేదు, ప్లాట్లకు సంబంధించి మెరక తోలలేదు, నిర్మాణాలు పూర్తి కాలేదు. రహదారులు మునిగిపోలేదుగా, హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ముంబైలో లాగా రహదారులు అయితే మునిగిపోలేదుగా. మరి అక్కడ రహదారులు శుభ్రంగానే కనపడతానే ఉన్నాయి కదా. అయినా సరే మీరు ప్రజలను నమ్మించడం కోసం మీరు ఇలాంటి ప్రచారాలు తీసుకొని వస్తున్నారు. ఇట్లాంటివే మీరు ఉధృతంగా చేయండి. 10 మందికి ఒకళ్ళైనా మారితే చాలు కదా. మనకి 5 సంవత్సరాలు 5% మారితే చాలు కదా. ఈ ఆలోచనతో ముందుకెళ్తున్నాడే తప్ప అందుకోసమే వాళ్ళతో కలిసి కొంతమంది ఏమో జెండా బేకాలనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి మళ్ళీ మనం అధికారంలో రాబోతున్నాం అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఐపాక్ వాళ్ళకి తెలుసు క్షుణ్ణంగా మళ్ళీ జన్మలో ఇతను అధికారంలోకి రాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలో రాదు అనే నిర్ణయం వాళ్ళకైతే తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎదుటాళ్ళు ఏం చెప్పినా అతను వినడు. అతను చెప్పింది ఎదుటాళ్ళు ఆచరించాలి, అతను చెప్పింది ఎదుటాళ్ళు వినాలి. కాబట్టి ఇవన్నీ పట్టించుకోడు. సహజంగానే మామూలుగా ఎక్కడైనా సరే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ప్రాధాన్యత కనుక ఎప్పుడు బయటపడుతుంది అంటే తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావచ్చు, లోక్సభ పరిధి కావచ్చు, వాటికి సంబంధించిన సమస్యల గురించి ముందు దృష్టి పెట్టుకొని ఆ తర్వాత తన పార్టీని దృష్టి పెట్టుకొని ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ఉంటే నిస్సందేహంగా రాజకీయంలో గెలుపోవటం అనేది సహజమైనా కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయం సాధిస్తాడు ఆ వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో ఏం చేసి ఎలా చేశారో స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. మరి ఈ పరిస్థితుల్లో అతని ఆలోచన విధానం అంతా ఎట్లా ఉంటుంది? ఏ కాడికి మనం జనాభాని తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే జనాభాని తీసుకొస్తానే ఉంటే, జనాభా విపరీతంగా వచ్చారని చెప్పి భ్రమలు కల్పిస్తూ ఉంటే, ఢిల్లీ స్థాయిలో వాళ్ళు తన మీద ఉన్న అభియోగాలను వేగవంతం చేయకుండా మందగమనంలో కనుక దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఎట్టొకట పబ్బం కలుపుకొని ముందుకెళ్దాం అన్న క్రమంలో అతను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అతను ఈ మధ్య మళ్ళీ కొత్త దాన్ని మళ్ళీ బయట తీసుకొచ్చారు, రాజాన రాజ్యం. అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మధ్యలో ఆయన ఫోటోని తీసేశాడు, నేను అధికారంలో ఉన్నా కాదు నాదే శాస్త్రం అనుకున్నాడు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళీ తండ్రి గుర్తొచ్చేసాడు. రాజన్న రాజ్యం, రాజన్న ఆశయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాజన్న రాజ్యం మిగిలిన విషయాల గురించి మనం మాట్లాడదు. ఒకే ఒక విషయం గురించి చెప్తాను నేను. నిన్న పులివెందల్లో ఓటమి వచ్చింది నీకు, నీ సొంత నియోజకవర్గంలో. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా దెందులూరు నియోజకవర్గం కావచ్చు, ఆలూరు నియోజకవర్గం కావచ్చు జరిగినాయి. మన కర్నూలు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడేమో మారెప్ప గారు కర్నూలు జిల్లాలో, అక్కడేమో మాగంటి బాబు గారు వాళ్ళు ఉన్నారు. ఆ 2 చోట్ల మొత్తం 3 చోట్ల జరిగినటువంటి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. నైతిక బాధ్యత వహించమని చెప్పి వాళ్ళ చేత రాజీనామా చేయించాడు రాజశేఖర రెడ్డి.
మరి మీ తండ్రి గురించి చెప్తున్నావు కదా గొప్పగా ఆశయాలు నేను అమలు చేస్తానని. మరి నువ్వు రాజీనామా చేస్తావా? దానికి సంబంధించిన వాళ్ళ మధ్య చర్యలు ఏమైనా ఉంటాయా? అసలు నీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే నువ్వు రానివాడివి, పరిశీలన చేయలేనివాడివి, గెలిపించుకోలేనివాడివి, 30 సంవత్సరాల తర్వాత అక్కడ ప్రజలకు స్వతంత్రంగా వచ్చి ఓట్లు వేసుకుంటే నీకు ధరావత్తు కూడా రాలేదు. మరి నువ్వేం చెప్తావు? ఓకే, ఇప్పుడు చాలామంది చాలా మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, ఆ ప్రాంతంలో ధరావత్తు రావా అని చెప్పని. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో అధికారం వెలగబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ 2014 జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు ఎక్కడా ధరావత్తు రాలేదు. ఎందుకని రాలేదు? ఏమైపోయినాయి ఓట్లు? ప్రజల మనస్సు విరిగి ప్రజలు స్వతంత్రంగా ఓట్లు వేయగలిగితే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనం. ఓకే, బీఆర్ఎస్ చూసుకుందాం. ఇక్కడ వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా. మొన్న ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో 39 స్థానాలు లోక్సభ శాసనసభలో వచ్చినాయి కదా. మరి లోక్సభలో ఒక్క స్థానం ఎందుకు రాలేదు? చెప్పగలరా ఈ మేధావులు ఎవరన్నా? కొన్ని మాట్లాడేటప్పుడు మన స్థాయి, మనకంటూ ఒక విలువ ఉంది, గౌరవం ఉంది, కొన్ని విషయాలు మనం ముట్టుకోకూడదనే ఆలోచన లేదు. వాళ్ళకున్న విలువను వాళ్ళు తగ్గించుకున్నారు, అందుకంటే నేను వేరే ఏం చెప్పలేను. ఓకే సార్, థ్యాంక్ యూ.